నాన్న డైలీ కాల్ చేసి బాగా చదువుకోమా, ఇయర్ అయినా జాబ్ రావాలని రోజు క్లాసులు పీకుతుంటే మనకేమో చదివింది బుర్రకెక్కక, ఏం పర్లేదు నాన్న, నాకు సోప్స్ రెడీ చేయడం వచ్చింది, ఎలాగైనా సోప్ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిపోతా, నువ్వేం టెన్షన్ తీసుకోకని ఆయనకు ధైర్యం చెప్పి ఇలా కొంపలో కుంపటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేసాను. ఫ్లాప్ అయిన మూవీ ఎక్కువ రోజులు ఆడనట్టు నేను రెడీ చేసిన లెమన్ సోపు ఫ్లాప్ అయిందని చెప్పి మీతో షేర్ చేసుకోలేదు. ఎలాగైనా ఇట్టైనా ఫ్లాప్ అయినా మీతోనే షేర్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నా. ఇది ఎందుకు సరిగ్గా రాలేదంటే ఇందులో కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యాడ్ చేశాను, అందుకే సరిగ్గా రాలేదు. ఈ లెమన్ సోప్స్ లాస్ట్ మంత్ చేసినవి అవి అయిపోయాయి, అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో లేదో అప్పుడే బయట నుంచి వచ్చిన మా హస్బెండ్ అన్నప్రసన్నం రోజే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు పుల్లటి సంత్రాలు తెచ్చి నా మొహాన కొట్టాడు. ఈ పుల్లటి సంత్రాలు ఎలాగో తినలేమని చెప్పి జ్యూస్ చేసి ఆయనకే పోసాను. జ్యూస్ చేశాక మిగిలిన తొక్కలు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఏంటో తెలియదు, ఎప్పుడు ఎలగని నా బుర్రలోని బల్బు ఈరోజు వెలిగి ఎలాగో సోప్ చేద్దాం అనుకుంటున్నా కదా, ఈ మిగిలిన తొక్కలతోనే సోప్ చేస్తే అయిపోలే అని చెప్పి ఐడియా వచ్చింది. టీవీలో చూపించే యాడ్స్లో లాగా మార్కెట్లో దొరికే సోప్స్ యూజ్ చేస్తే సంతూర్ మమ్మీ అవుతామో కాదో తెలియదు, కానీ ఈ సోప్స్ యూజ్ చేస్తే ఎంతో అంత బెనిఫిట్స్ మాత్రం ఉంటాయని మాత్రం చెప్పగలను. అదేంటో ఆరెంజ్ కలర్లో ఉన్న సంత్రాల తొక్క నుండి ఎల్లో కలర్ జ్యూస్ వస్తుంది, ఆరెంజ్ కలర్లో వస్తుందేమనుకుంటే మొన్నటి వరకు సోప్ ప్రిపేర్ చేద్దామని ఒకటి లేదని ఆగిపోయిన నాకు ఆ ఒక్కటి దొరికేసింది. ఆ ఒక్కటి ఏదో కాదు, సోప్ బేస్ అండి. ఎంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో సోప్ చేద్దామనుకున్నా కూరలో కరివేపాకు లాగా ఈ సోప్ ప్రిపరేషన్లో సోప్ బేస్ పక్కా ఉండాలి. ఐస్ క్యూబ్స్ లాగా భలేగా ఉన్నాయి కదా చూడ్డానికి. అడుక్కునేవాడికి 66 కూరలు అన్నట్టు నేను ఒక రకం సోప్ చేసి ఆగిపోకుండా ఇలా టమాటాను కూడా యూజ్ చేసి సోప్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ కూడా టమాటాను మిక్స్ చేసి దాంట్లో నుంచి జ్యూస్ సపరేట్ చేయడమే. ఇంత కష్టపడ్డం ఎందుకు, బయట చాలా రకాల సోప్స్ దొరుకుతున్నాయి కదా, అవి కొనుక్కొని వాడుకోవచ్చుగా ఎంచక్కా అనొచ్చు. బయట ఏం కొనాలన్నా అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్నట్టున్నాయి రేట్లు, అందుకే ఇలా ఇంట్లోనే చేసుకుంటున్నా. ఇక్కడ ఆరెంజ్ టమాటా జ్యూస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి సోప్ బేస్ని. ఇక్కడ సోప్ మౌల్ నుంచి నా ఫ్లాప్ అయిన సోప్ని తీసేసి దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. కట్ చేసిన సోప్ బేస్ ఉంది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఒక సోప్కి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు తీసుకొని మనం మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సోప్ బేస్ని ఆన్లైన్లో తీసుకున్నా. 1 kg తీసుకుంటే చాలు, మనకి 2 monthsకి సరిపోయే సోప్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయింది. పూర్తిగా మెల్ట్ అయిపోయాక అందులోకి మనం ముందుగా తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, దాన్ని అందులో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ టైం లెమన్ సోప్స్ చేసినప్పుడే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఈసారి అలా ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తున్నా, చూడాలి ఏమవుతుందో. నేనైతే కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేయలేదు. ఇప్పుడు ఇంట్లో ఉండి రోజుకు వంట, రోజుకు ఆయిల్, రోజుకు సోప్ అని చెప్పి చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నా. సోప్ బేస్లో జ్యూస్ని బాగా మిక్స్ చేశాక ఇలా మౌల్స్ ఉన్నాయి కదా, వాటిలో పోయాలి. ఒక సోప్ మౌల్లోకి ఎక్కువైపోయింది, ఇంకో దాంట్లో కూడా పోస్తున్నా. దాంట్లోకి సగమే అయింది. ఇప్పుడు ఈ సోప్ సగం, ఇంకోటి సగం అవుతుంది. అలా ఒక కొత్త రకం సోప్ని సృష్టిస్తున్నా నేను. ఇక్కడ ఆరెంజ్ సోప్ అయితే అయిపోయింది, మరి టమాటా సోప్ కూడా చేయాలి కదా, అందుకే ఇంకొంచెం సోప్ బేస్ని తీసుకొని మెల్ట్ చేస్తున్నా. దాంట్లోకి టమాటా జ్యూస్ని పోసి బాగా మిక్స్ చేసుకుంటున్నా. సేమ్ ఆరెంజ్ సోప్ చేసిన లాగానే ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని సోప్ మౌల్స్లో పోయాలి. ఇది మాత్రం ఒక్క సోప్కి సరిపోయేలా కొంచెం మాత్రమే తీసుకున్నా, ఇది ఒకటే మౌల్లోకి వస్తుంది. ఇక్కడ టమాటా సోప్ కరెక్ట్గా సరిపోయింది మౌల్లోకి. టమాటా సోప్ కూడా అయిపోయాక నా బుర్రకు కొంచెం పదును పెట్టి ఇంకో రకం సోప్ని రెడీ చేద్దామని చెప్పి 1 స్పూన్ ముల్తానీ మట్టి, ఇంకో స్పూన్ శనగ మట్టి, శనగ మట్టి కాదు శనగ పిండి, దీంట్లో కూడా కొంచెం టమాటా జ్యూస్ని, కొంచెం ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకొని దాంట్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన సోప్ బేస్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని పూర్తిగా మెల్ట్ చేసేయాలి డబుల్ బాయిలింగ్ మెథడ్లో. అసలు సోప్ బేస్ ఒక్కటంటే చాలు, మనం ఎన్ని రకాల సోప్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట, మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. నీకు ఏ సోప్ కావాలంటే ఆ సోపు. మన స్కిన్ టైప్ని బట్టి మన స్కిన్కి ఎలాంటి సోప్ సూట్ అవుతుందో అలాంటి సోప్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట దొరికే సోప్స్లో మంచి కలర్ కోసమో మంచి స్మెల్ కోసమో కెమికల్స్ యాడ్ చేస్తుంటారు. ఇంట్లో అయితే ఇలా కెమికల్స్ లేకుండా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా సబ్బులను రెడీ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో చేసుకుంటే మన చాయిస్ అనమాట, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. నీకు డ్రై ఫ్రీ స్కిన్ కావాలా, ఆయిల్ ఫ్రీ స్కిన్ కావాలా, లేకుంటే ట్యాన్ రిమూవ్ అవ్వాలా, లేకుంటే
స్కిన్ పైన ఉన్న జమ్స్ పోవాలా, ఇలా మన ఇష్టం ఎలా అంటే అలా. లేకుంటే అన్ని బెనిఫిట్స్ ఒకే దాంట్లో ఉండేలా అన్నిటిని కలిపి కూడా ఒక మంచి సోప్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ముల్తాని మట్టి సోప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మౌల్లోకి పోసేయాలి. అవునండి, అడగడం మర్చిపోయా, మీరు ఇంతకీ ఏం సోప్ యూజ్ చేస్తారు మీ ఇంట్లో? కింద కామెంట్ చేయండి. ఇక నుండి మీరు ఎప్పుడు సోప్ కొన్నా వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసి కొనండి. సోప్ రెడీ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చూసాక మీరే షాక్ అవుతారు. మంచి కలర్ కోసం, మంచి స్మెల్ కోసం, ఇంకా మంచి ఫోమ్ రావడం కోసం చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ అన్ని సోప్స్ని చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ సోప్ మోల్ని కదపకుండా ఒక 1 అవర్ పాటు ఉంచితే సోప్ డ్రై అయిపోతుంది. 1 అవర్ తర్వాత సోప్ మొత్తానికి డ్రై అయిపోయింది. నా హ్యాపీనెస్ చూడండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు ఇంతసేపు వెయిట్ చేసినందుకు సోప్స్ అయితే బెస్ట్గా వచ్చాయి. నన్ను అడిగితే ఈ సోప్స్ అన్నిటికంటే బెస్ట్ సున్నిపిండి. ఎందుకంటే ఈ సోప్స్ అన్నిటిని వాడితే వచ్చే రిజల్ట్ ఒక సున్నిపిండిని వాడితే వస్తుంది బెస్ట్గా. నా సక్సెస్ అయిన సోప్ ఎక్స్పెరిమెంట్ చూసి ఏదో ఆస్కర్ విన్ అయినట్టు ఫీల్ అవుతున్నా. నేను ఫస్ట్ చేసిన లెమన్ సోప్లో కోకోనట్ ఆయిల్ ఎక్కువైంది, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువైనాయి. సోప్ బేస్ ఏమో తక్కువైంది. అందుకే సోపు డ్రై అవ్వక యాడ్ అవ్వకుండా లిక్విడ్ లానే ఉండిపోయింది. దాన్ని యూజ్ చేయడానికి ఇబ్బంది అయింది. అందుకే ఇప్పుడు చేసిన సోప్స్ని జాగ్రత్తగా చేసా. కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెమే యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేస్తే సోప్ యాడ్ అవ్వదు. ఇక్కడ నా పిల్ల చేష్టలు చూడండి. పిల్లకాకిని చూసి తల్లి మురిసిపోయినట్టు ఈ సోప్స్ని చూసి తెగ మురిసిపోతున్నా. ఎంతైనా సక్సెస్ అయిన ఎక్స్పెరిమెంట్ కదా. ఈ ఫిల్టర్కి నేను అప్పుడప్పుడు అబ్బాయిలా కనిపిస్తున్నానేమో, ఒకసారి అబ్బాయిలా ఒకసారి అమ్మాయిలా చూపిస్తుంది. ఇక్కడ నా క్రియేటివిటీని యూజ్ చేసి చేసిన సోప్ ఇది. సగం ముల్తాని మట్టి సోప్, సగం ఆరెంజ్ సోప్. చూడడానికి బాగుంది కదా, ఏదో స్వీట్లా అనిపిస్తుంది. కొత్తగా చూసిన వాళ్ళు స్వీట్ అనుకొని తిన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడ్డానికి అలా ఉన్నాయి మరి ఇవి స్వీట్ల లాగానే. ఇక నేను సోప్ కంపెనీ తెరవచ్చేమో. యాడ్ చేయడం కోసం ఎవరినో ఒక హీరోయిన్ అయితే కన్సల్ట్ అవ్వాలిగా. చూడండి ఇక్కడ 1 అవర్లోనే ఎలా హార్డ్గా అయిపోయాయో సోప్స్. లాస్ట్ టైం ఇలా అవ్వలే. సోప్స్ హార్డ్గా అయ్యాయి కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్స్ లానే వీటిని కూడా యూజ్ చేయొచ్చు. ఫోమ్ కూడా బాగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బయట దొరికే సోప్స్ కంటే ఇవి కొంచెం బెటరే కదా. ఒక్క సోప్ బేస్ ఒక్కటి తప్పితే మిగతా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాం కదా. అందుకే ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి ఓపిక్గా ఇంతసేపు నన్ను భరించినందుకు. మళ్ళీ ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్.